యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భారీ వర్షం పడింది. పట్టణంలోని జయరామ కుంట తెగిపోవడంతో రంగనాయకుల ఆలయం, బ్రహ్మంగారి గుడి, 11, 12వ వార్డుల్లో ఉన్న ఇళ్లలోని నీళ్లు వచ్చాయి. దీంతో ఇళ్లలోని వస్తువులు, సామాగ్రి తడిసిపోయాయి. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ముంపు ప్రాంతాలను సందర్శించారు. ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకుని అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు బీర్లా ఐలయ్య. తిరుగుడు కాదు, ఒక విపత్తు జరిగింది. ఇక్కడ పైన కుంట పెద్ద అలుగుపోయడంతో ఒక 30 ఇండ్లు నీట మునిగినాయి. మొత్తం ఆలేరు 11వ వార్డు, 12వ వార్డు. ఈ రంగనాయకుల గుడి ఉంటుంది. నేను కులంపేక ప్రోగ్రామ్ ఉంటే పోయేస్తుంటే ఇక్కడ నడుల మట్టి నీళ్లు ఉన్నాయి. ఒక 30 ఇండ్లు మొత్తం నీట మునిగినాయి. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసినాం, కానీ ఇంకా వరద ఎక్కువనే ఉంది. మరి అది అలుగు పోస్తుందా లేకపోతే ఏందో అక్కడికి సిఐఎస్ఐ పంపిన. కొంచెం ఈ కుటుంబాలు పూర్తిగా నిర్వీర్యమైనవి. మొత్తం బియ్యము, బట్టలు అన్నీ తడిచినాయి. ఇక్కడనే ఒక 20 కుటుంబాలు అయితే షిఫ్ట్ చేసినాము. ఆ గుడి కాడికి, ఆ ఫంక్షన్ హాల్కి చేసినాము. వాళ్ళు రిస్క్ టీం కూడా వచ్చింది, బాగానే హెల్ప్ చేస్తున్నారు. కానీ ఎంత ఇప్పుడు ఒక 2 జేసీబీ తెచ్చి ఆ నీళ్ళు కొట్టిస్తున్నారు కట్ట. రేపు వాళ్ళకి తక్షణ సాయంగా ఏమన్నా మన ప్రభుత్వం నుంచి చేయొచ్చా లేకపోతే మనం ఏమైనా చేద్దామా? కొంచెం వాళ్ళకి బియ్యం కానీ ఏదన్నా ఒక 20 నుంచి 30 కుటుంబాలు. ఓకే, ఒక్కసారి రేపు మార్నింగ్ కొంచెం విజిట్ చేద్దాము. పరిష్కారం ఇచ్చి నాలాలు కొంత ఆక్రమించుకోవడం వల్ల అడ్డ గోడలు కట్టేట కొంచెం దాన్ని మనం హైడ్రా ఉపయోగించినా గోడలు తీసేద్దాం. కొంత అక్రమంగా ఇచ్చుకొని గోడలు కట్టిర్రు. దాన్ని మనం శాశ్వత పరిష్కారం, దానివల్ల నీళ్లు ఫ్లో లేట్ పోవడం వల్ల పైకి వస్తున్నాయి. చేద్దాం, రేపు పొద్దున వీళ్ళకి ఏమైనా తక్షణ సాయం చేద్దాం. కలెక్టర్ గారు, నేను చేస్తా. సరుకులు వాళ్ళకి ఒక 2-3 రోజుల వరకు ఏమైనా చేద్దాం. ఓకే కలెక్టర్ గారు, ఓకే ఓకే ఓకే. ఉంటే అందుబాటులో ఉంటే పంపండి. నీళ్ళు తెంపుతున్నా.